ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే సక్సెస్ఫుల్ ట్రేడింగ్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఓకే, సో బ్లూ ప్రింట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ అనాలిసిస్ ఉంది, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా కలిసి వర్కౌట్ అవ్వవు. ఎందుకు చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టీసీఎస్ అనే స్టాక్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఫండమెంటల్గా వెరీ గుడ్ కంపెనీ, ఓకేనా. సో అలా అని మనం ఏంటంటే దాన్ని వెళ్ళి బై చేయలేం. ట్రేడర్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆర్టికల్ చూడటం అనేది జరిగింది. దాంట్లో ప్రతి ట్రేడర్ కూడా సక్సెస్ఫుల్ ట్రేడర్ అనుకోవచ్చు 0.2% నుంచి ఓన్లీ 2% మాత్రమే ప్రాఫిట్ అనేది తీసుకోగలరు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ట్రేడర్కి కావాల్సింది డిఫరెంట్, ఇన్వెస్టర్కి కావాల్సింది డిఫరెంట్. ట్రేడర్కి కావాల్సింది ఏంటంటే ఒక ఆపర్చునిటీ. దానికోసం ఏంటంటే మనం ఒక బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా ఫ్రెండ్స్ బ్లూ ప్రింట్ అంటే ఏంటో చెప్తాను. మనకి టెలిగ్రామ్స్ ఫాలో అవుతున్నాము చాలామందివి. కొంతమంది ఏంటంటే బుల్లిష్ అంటారు, బేరిష్ అంటారు, సైడ్ వేస్ అంటారు, ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ స్ట్రాటజీస్, ఆప్షన్ బయ్యింగ్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థియరీస్ అనే మార్కెట్లో ఉంటాయన్నమాట. బట్ ఫ్రెండ్స్ మనకేం సూట్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బయ్యింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండటం, అట్ ద సేమ్ టైం ఆ యొక్క టైమింగ్ నేను పట్టుకోగలగటం, ఇదంతా ఏంటంటే బ్యాక్ ఎండ్లో మనం క్రియేట్ చేసుకోవాల్సిన బ్లూ ప్రింట్. అసలు ఎగ్జాక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఏంటంటే ఒక పెన్ అనేది తీసుకొని, పేపర్ తీసుకొని మీరేం చేయాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కేసుకు వచ్చేసరికి నేనేంటంటే ప్రైస్ యాక్షన్ని చూడటం అనేది, అబ్జర్వేషన్ చేయటం అనేది స్టార్ట్ చేశాను. నేను చాలా నేర్చుకున్నాను. ఇండికేటర్స్ ఫాలో అయ్యాను, వాల్యూమ్ అనాలిసిస్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్, ట్రెండ్ లైన్స్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్, క్యాండిల్ స్టిక్స్, ఇండికేటర్స్, మెనీ మోర్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. బట్ ఒకదానికి ఏంటంటే అడాప్ట్ చేసుకున్నా, దట్ ఈజ్ కాల్డ్ ప్రైస్ యాక్షన్ అనమాట. అలాగే మీరు కూడా ట్రెండ్ లైన్తో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఓపెన్ ఇంట్రెస్ట్తో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆప్షన్ బయ్యింగ్ చేసి ఎర్న్ చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ చేసి, స్ట్రాటజీస్ చేసి, అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్తో కూడా మనం ఒక ప్రాపర్ బ్లూ ప్రింట్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారు అంటే ట్రెండ్ లైన్ ద్వారా నేను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, లేదంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఫ్రెండ్స్ నేను ఓపెన్ ఇంట్రెస్ట్ పెడితే కొంతమంది వీడియో స్కిప్ చేస్తారు, ఓకే. అదేవిధంగా కొంతమందికి ఇండికేటర్స్ నచ్చుతాయి అన్నమాట. అట్లాగే మీకు ఏది నచ్చుతుంది అనే దాని మీద రీసెర్చ్ అనేది చేయండి. ఫస్ట్ ఒక ఐడియాకి రావాలి, ఓహో నా పర్సనాలిటీ ఇది, నేను డే ట్రేడింగ్ చేయగలను, లేదంటే స్వింగ్ ట్రేడింగ్లో నేను బాగా చేయగలను. మేబీ సమ్ కన్స్ట్రైంట్స్ ఉండొచ్చు కూడా డే ట్రేడింగ్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్స్ లైక్ ఆఫీస్ ఉండొచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు టైమింగ్ అంతా కూడాను, అట్లా అనమాట. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ బాగా చేయగలరు, ఓకే. సో దానికోసం ఏంటంటే ఒక ప్రాపర్ సెటప్ అనేది, ఒక సిస్టమ్ అనేది అడాప్ట్ అనేది చేసుకోండి, ఓకే. అలా కాకుండా ర్యాండమ్గా ఈ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ, ఇంకో స్ట్రాటజీ, ఇంకొక కాన్సెప్ట్, ఇలా ర్యాండమ్గా జంప్ అయితే ఫ్రెండ్స్ ఎప్పటికీ రిజల్ట్ రావు. ఎందుకంటే మార్కెట్ అనేది మహాసముద్రం. అయితే చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి అంటే ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారన్నమాట. సో అది పర్సనాలిటీని బట్టి ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, ఓకే. రెండూ చేసి డబ్బులు సంపాదించారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏంటంటే స్కిల్ అనమాట. ఆ స్కిల్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలి, దేని మీద మీ ఇంట్రెస్ట్ ఉంది. సో దానికి సంబంధించిన బుక్స్, దానికి సంబంధించిన వీడియోస్, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోవటం, డైలీ ప్రాక్టీస్ చేయటం అనేది చేస్తే డెఫినెట్గా ఏంటంటే ఒక అవుట్కమ్ వస్తుంది, ఓకే. సో ఒకప్పుడు నేనేంటంటే ఇండికేటర్స్ ఫాలో అయ్యా, ఏమి తెలియనప్పుడు బ్లైండ్గా, అది ఏది ఇస్తే అదే, బై ఇస్తే బై, సెల్ ఇస్తే సెల్, వర్కౌట్ కాలేదు. దాని తర్వాత న్యూస్ ఫాలో అయ్యా, కొంతమంది దగ్గర టిప్స్ తీసుకున్నాను, ఓకే. ఈవెన్ సిఎన్బిసి ఎక్స్పర్ట్స్ దగ్గర కూడా టిప్స్ అనేది తీసుకున్నాం. మేము ఒక గ్రూప్ ఉండేవాళ్ళం అనమాట. ఆ గ్రూప్ మెంబర్ అందరూ కలిసి అప్పుడు 15,000 1 మంత్కి తీసుకున్నాం. బట్ మాకు వర్కౌట్ కాలేదు. సో ఏంటంటే ఈ విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని మనం అవుట్కమ్ ఏం చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు కమోడిటీస్ కూడా చేశాను నేను ట్రేడింగు, ఓకే. సో అన్నీ కూడా వర్కౌట్ కాలేదు. ఫైనల్గా ఏంటంటే ఒక బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం ఏంటంటే ఆప్షన్స్ మీద, బయింగ్ మీద చేస్తూ ఉన్నాను ఎక్స్పెరిమెంట్స్. సో గుడ్ రిజల్ట్స్ అనేది వస్తున్నాయి.
హోప్ ఏంటంటే నేను కూడా ఆప్షన్ బయర్గా మేబీ ఎదగొచ్చు, ఎందుకంటే నా పర్సనాలిటీకి కూడా సూట్ అవుతుంది. నేను సిస్టమ్ దగ్గర ఉంటాను, 9 to 3 అనేది ఉంటాను మ్యాక్స్, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను అనమాట ప్రైస్ని ఏంటి అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొత్తగా ఇప్పుడు షేర్ ఖాన్లో ఏంటంటే వాచ్ లిస్ట్ అనేది పెట్టుకున్నాను. ఏ సెక్టార్ పర్ఫార్మెన్స్ చేస్తుంది దాన్ని బట్టి ఒక పిక్చర్ తీసుకొని రావడం, దాని తర్వాత ప్రైస్ ఏం చెప్తుంది ఇక్కడ, ఓకే, దాని తర్వాత పివోట్ పాయింట్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇదంతా నా సిస్టమ్ అనమాట. అట్లాగనే మీకు కూడా ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ సిస్టమ్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు, లేదు ఏ సిస్టమ్ మీరు ఫాలో అవుతున్నారు అండ్ సక్సెస్ఫుల్గా మీకు అంటే యాక్యురసీ అనేది బాగుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ తెలుసుకోగలుగుతారనమాట, ఓ డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయని చెప్పేసి. కొంతమంది ఏంటంటే అల్గోరిథమ్స్ రాస్తుంటారు, అల్గోరిథమ్స్ మీద ట్రేడింగ్ అనేది చేస్తుంటారనమాట. అంటే కొంత క్యాపిటల్ అనేది పెట్టేస్తారు, అల్గోస్ పెట్టుకుంటారు, మూవింగ్ యావరేజెస్ కానీ లేకపోతే సూపర్ ట్రెండ్ కానీ ఇలాగా, లేదు ఓపెన్ ఇంట్రెస్ట్ కాంప్లికేటెడ్గా కూడా రాసుకోవచ్చు అల్గోరిథమ్స్ అనేది, లేదు సింపుల్గా కూడా రాసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ, బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ ఏంటంటే అల్గోరిథమ్స్ కూడా యూజ్ చేసుకొని కూడా ఎర్న్ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, సో మీరు ఓన్లీ మాన్యువల్గా చేయాలి అంటే నేనే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ ట్రేడింగ్ అనమాట. దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ర్యాండమ్గా మనం వెళ్ళలేం, ఓకేనా. ర్యాండమ్గా వెళితే ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ అనేవి రావు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మీరు ఫస్ట్ బేసిక్ నుంచి మార్కెట్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి, బేసిక్స్ ఏంటి అని చెప్పేసి మార్కెట్ యొక్క బేసిక్స్. దాని తర్వాత మీ యొక్క పర్సనాలిటీకి ఏది బాగా సూట్ అవుతుంది దాన్ని రిఫైన్ చేసుకొని ఫైనల్గా ఏంటంటే ఓకే దిస్ ఈజ్ మై సిస్టమ్. ఒకవేళ ఎవరైనా వచ్చి నీ ట్రేడింగ్ సిస్టమ్ ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నేను అది చూస్తాను, ఇది చూస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి మీలాగే, అందుకని చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. సో ఏంటంటే ఒక సిస్టానికి రాండి, ఫైనల్గా ఆ సిస్టంలో కొన్ని రోజులు ఉండండి, కొన్ని నెలలు ఉండండి, అబ్జర్వేషన్ చేయండి, దాంట్లో ఉన్న ఫ్లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ లైన్ వాడతాం, ట్రెండ్ లైన్ని వాడుతున్నప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెలిగ్రామ్లో కొన్ని స్టాక్స్ అనేది ఇచ్చాం, కొన్ని ఏమో 100% రిటర్న్ ఇచ్చినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. ఓకేనా, ఆ ఫెయిల్ అయ్యేటప్పుడు దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, దానికి ఏమన్నా ఇండికేటర్ యూస్ చేసుకోవచ్చా, అనదర్ ఇండికేటర్ లేకపోతే అనదర్ ఏదన్నా థింగ్ అనేది మనం సపోర్ట్ తీసుకోవచ్చా, ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం రిఫైన్ చేసుకొని దాన్ని ఒక నీట్గా రాసుకుంటామో, నేను క్యాండిల్ స్టిక్స్ ఫాలో అవుతాను, సపోర్ట్ రెసిస్టెన్స్ లైక్ పివోట్స్ ఫాలో అవుతాను, వీక్లీ డైలీ యూస్ చేస్తాను, ఓకే, దాని తర్వాత నేను ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాలో అవుతాను, ఇట్లా ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ అనేది రాసుకొని రెడీ చేసుకొని దానిలో ఏమేమి బాగున్నాయి, ఏమేమి మనం ఇంకా నేర్చుకోవాలి అనే దాన్ని మనం ఏంటంటే ఎనేబుల్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దట్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే బ్లూ ప్రింట్ అనమాట. హోప్ మీ అందరూ కూడా ఒక బ్లూ ప్రింట్తో నెక్స్ట్ వీక్కి సిద్ధంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టుడేస్ వీడియో మీకు నచ్చింది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.